యూత్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. యూజువల్లీ నేను ఏ వీడియో కూడా మస్ట్ వాచ్ అనే టైటిల్ పెట్టను. బట్ దిస్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో, వాచ్ టిల్ ఎండ్. నిన్న ఆఫీస్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా కొలీగ్ దగ్గరికెళ్ళి నేను బ్రో లంచ్‌కొస్తావా అని అడిగిన అరౌండ్ 1-1:30. ఆయనేమన్నాడంటే, బ్రో యూజువల్లీ నాకు తినాలనిపించే వరకు నేను తినను. సో, మీరెళ్ళండి అని అన్నాడు. ఆయన మాటలు విని నాకు కొంచెం జాలేసింది. ఎందుకు అంటే మా కొలీగ్‌లానే చాలా మంది యూత్ అలానే ఆలోచిస్తారు. ఐదర్ ఆకలవ్వట్లేదని, లేకపోతే తినాలనిపియట్లేదని, ఈ లంచ్‌ని, డిన్నర్‌ని ఇవన్నీ గూడా స్కిప్ జేస్తా ఉంటారు. లేకపోతే డిలే జేస్తా ఉంటారు. ఒక రోజు, 2 రోజులని గాదు. అది ఒక హాబిట్ లాగా తయారైపోతదనమాట. బట్ వీళ్ళకి అర్థం కానిదేందంటే బాడీ 5, 10 ఇయర్స్ చూస్తది. వీళ్ళు చేసే అన్ని పిచ్చి పనులు భరిస్తది. బట్ మన ఫైన్ డే ఏసి కొడతది. ఇక్కడ మ్యాటర్ ఏందంటే 60-70 ఇయర్స్‌కి వచ్చే ఈ బీపీ, షుగర్ లాంటి మెయిన్ డిసీజెస్, మెయిన్ రోగాలన్నీ గూడా వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ కేర్‌లెస్ చేయడం వల్ల, ఫుడ్ టైంకి ఇవ్వకపోవడం, స్లీప్ టైంకి ఇవ్వకపోవడం వల్ల ఈ రోగాలన్నిటిని గూడా వీళ్ళు 10-15 ఇయర్స్ ప్రీపోన్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడో 60కి, 70కి వచ్చే బీపీ, షుగర్‌లన్నీ గూడా ఈ 40కి, 45కి వచ్చేస్తున్నాయన్నమాట. 40-45కి నీకు పెద్ద రోగాలన్నీ వచ్చేస్తే నువ్వు లైఫ్ ఏం ఎంజాయ్ చేస్తావు? సో, ఏందంటే యూత్ ఖచ్చితంగా మీరు వర్క్ ఉన్నా, ఏమున్నా గూడా టైంకి తినేలా మీరు చూసుకోండి. ఆహ్, ఈ లంచ్‌కి అంటే బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ 9, లంచ్ బిఫోర్ 2 అండ్ డిన్నర్ బిఫోర్ 9 ఇవన్నీ గూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ ఈ యూత్ స్టేజ్‌లో. ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. నమస్తే.